కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి సంజన డిశ్చార్జ్ అయింది. పాప ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ శివార్లోని పెదంబర్పేట దగ్గర ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సంజన తీవ్రంగా గాయపడింది. రోడ్డు దాడుతున్న తల్లి కూతుళ్లను మందుబాబులు కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి కూతుళ్లను కామినేని హాస్పిటల్లో చేర్చారు. సంజన తల్లి శ్రీదేవి కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం సంజన కామినేని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. ఈ నెల 2వ తారీఖు రోజు పెద్దంపర్పేట వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 24 రోజుల పాటు కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చిన్నారి సంజనని కోలుకోవడంతో ఈరోజు ఆసుపత్రి వైద్యులు మరి కాసేపట్లో డిశ్చార్జ్ చేయనున్నారు. దీనికి సందర్భంగా చిన్నారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీ పేరేం పేరు? ఏం జరిగిందమ్మా ఆ రోజు? నీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి? చూస్తున్నాం మనం. చిన్నారి సంజనకు ప్రధానంగా ఇక్కడ తగిలినటువంటి దెబ్బ మాత్రమే దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఈ చిన్నారిని కోలుకోలేని పరిస్థితిలోకి తీసుకెళ్ళింది. అయితే డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేసిన అనంతరం 24 రోజుల తర్వాత చిన్నారి దాదాపుగా 70% కోలుకున్న స్థితిలో ఈరోజు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళబోతుంది. అదేవిధంగా ఇదే ప్రమాదంలో గాయపడినటువంటి చిన్నారి తల్లి శ్రీదేవిని ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినప్పటికీ కూడా ఆమె ఇంకా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని కూడా వైద్యులు చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సంజన తండ్రిని కూడా అడిగి తెలుసుకుందామని చెప్పండి. ఆ రోజు దెబ్బలు తగిలిన అప్పుడు ఏ రకంగా ఉండే మీ పాప? ఈరోజు మీరు మరి కాసేపట్లో ఇంటికి తీసుకెళ్తున్నారు. అది ఏ రకంగా మీరు ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఏ రకమైనటువంటి మనోధైర్యాన్ని కల్పించింది? ఒకటి ఎంఎస్ ప్రభాకర్ గారు సీఎం ఫండ్ రిలీఫ్ చేశారు, అదొకటి హెల్ప్ఫుల్గా అయింది. ఇంకో డాక్టర్స్ కూడా చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, అది మీడియా కానీ అందరు ఫుల్ హెల్ప్ చేసినందుకే పాప ఈరోజు ఇలా ఉందని మా భావన. ఆ రోజు నుంచి కూడా పాప హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు పాప ఆరోగ్యం పైన మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా నిన్న సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ కూడా మిమ్మల్ని మీ దగ్గర పాపను చూడడం జరిగిందా? ఈ సందర్భంగా వాళ్ళు ఏం చెప్పడం జరిగింది? కమిషనర్ వచ్చారు. కమిషనర్ మాకు చాలా హెల్ప్ చేసినారు, ఆర్థికంగా కూడా సాయం చేశారు కొంచెము. తర్వాత నాకు కూడా జాబ్ పెట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు, రమ్మని చెప్పారు. అప్లికేషన్ కూడా తీసుకున్నారు. కొంచెం మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబంలో అదేవిధంగా మరొక పేషెంట్ శ్రీదేవి కూడా ఇదే ప్రమాదంలో గాయపడి ఇంకా చికిత్స పొందుతున్నటువంటి డిశ్చార్జ్ అయ్యి చికిత్స పొందుతున్నటువంటి శ్రీదేవిని కూడా చెప్పమ్మా. ఆ రోజు మీకు తగిలిన దెబ్బలు కావచ్చు, ఈరోజు మీ పాప ఉన్న పరిస్థితి, మీకు ఆసుపత్రి నుంచి ఏ రకమైనటువంటి వైద్యాలు అందింది? డాక్టర్స్ కానీ నర్సులు కానీ చాలా హెల్ప్ చేశారు, చాలా కేర్గా ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి మేము ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు. కాకపోతే పాప మాత్రం చాలా ఘోరమైన స్థితిలో ఉంది, నొప్పి చాలా ఇది ఉంది పాప. ఆమె గురించి నాకు చాలా బాధ ఉంది. చూస్తున్నాం మనం 24 రోజుల పాటు తీవ్రంగా ప్రాణాలతో పోరాడి వైద్యుల సహకారం, వైద్యుల కృషితో ప్రాణాలతో బయటపడినటువంటి చిన్నారి సంజనను తీసుకెళ్లడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 24 రోజుల కాలంలో ఇటు ఆసుపత్రి వైద్యులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో మాకు మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు అన్ని విధాలా ఆదుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో మేము ఆసుపత్రి నుంచి వెళ్తున్నామని సంజన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మృత్యువుతో పోరాడి గెలిచిన సంజన కొద్దిసేపటి క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన సంజన ఆరోగ్యం ఎలా ఉండబోనుంది? 24 రోజుల పాటు సంజనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యులు జలీల్తో మా కరెస్పాండెంట్ తిరుమల ఫేస్ టు ఫేస్. రోజుల పాటు సంజనాకి వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్ జలీల్ గారు మనతో పాటు ఉన్నారు. జలీల్ గారు, చెప్పండి, సంజనాని మీ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆ పాప పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఆ పాప పరిస్థితి ఏ రకంగా ఉంది? పాప వచ్చినప్పుడు చాలా తీవ్రమైన గాయాలు తగిలినాయి. పేషెంట్కి పాపకి సివియర్ హెడ్ ఇంజరీ ఉండింది, లంగ్ ఇంజరీ ఉండింది, స్ప్లీన్ ఇంజరీ అండ్ ఫ్రాక్చర్ ఫీమర్ రావడంతో ఆమె ఆక్సిజన్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకపోయింది. అసలు ఊపిరి ప్రాబ్లం ఉండడం వల్ల ఇమీడియట్గా ఆమెకి ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 12 రోజులు వెంటిలేటర్ అవసరం పడింది. ఈ మధ్యలో ఆమెకు చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. మధ్యలో ఆమె కండిషన్ డౌన్ అవ్వడం, మళ్ళీ మనం మందులు ఇస్తే ఇంప్రూవ్మెంట్ అవ్వడం చాలా క్రిటికల్గా ఉండేది. మధ్యలో ఆమెకి ఫిట్స్ వచ్చినాయి, దాన్ని కూడా మనం కంట్రోల్ చేసాము. 12 రోజుల తర్వాత ఆమెకు వెంటిలేటర్ తీసిన తర్వాత స్లోగా పాపకి ఇంప్రూవ్మెంట్ ఉండింది. ప్రస్తుతానికి డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి పాప
మాట్లాడగలుగుతుంది, తినగలుగుతుంది, ఆమె కావాల్సింది అడుగుతుంది. అండ్ ఎక్సెప్ట్ నడవలేకపోతుంది ఫ్రాక్చర్ ఫీమర్ వల్ల, అది కూడా మెల్లగా హీల్ అవుతుంది. ప్రాబ్లం అది అయిన తర్వాత షీట్ ఫైన్. పాపకు వివిధ సర్జరీలు చేసిన అనంతరం పాప ప్రస్తుత పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ మరికొంతకాలం ఆ పాపకు వైద్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పాపకు అన్ని విధాల పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి కుటుంబ సభ్యులకు అప్పగించి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నామని కూడా కామినేని ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు.